వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా. నెక్స్ట్ శుక్రవారమే మేమైతే పూజ చేస్తామండి. అందుకనే మేము గోరింటాకు అయితే వెళ్ళాం బయటికి. ఇక్కడ మాకు దగ్గరలో క్వార్టర్ కింద అయితే వేరే వాళ్ళ క్వార్టర్ కింద అయితే గోరింటాకు ఉందనమాట. మా ముగ్గురం వెళ్ళాము. ఫ్రెండ్స్ ముగ్గురం అయితే వెళ్ళామండి వేరడానికి. కొంచెం ఎక్కువే వేరుతాం కదా, మా ముగ్గురం అయితే పెట్టుకోవాలి గోరింటాకు. ఆల్రెడీ చెట్లు ఆ చివరి నుంచి చివరి వరకు 4-5 చెట్లు ఉన్నాయి, కానీ అందరూ ఏరేసినట్టు ఉన్నారనమాట. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ కదా, ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే గోరింటాకు అందరూ ఏరినట్టున్నారు. కొంచెం కొంచెం ఉందనమాట. ఆకు ఆకు తెంపామనుకో రుబ్బేటప్పుడు మళ్ళీ వేరేగా ఏరుకొని అవి అయినక్కర్లేదు. అంటే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అందుకని కొంచెము ఆకు అలా తెంపామనమాట. ఇంకా ఎక్కువ ఉండేది, చాలా ఒత్తిగా ఉండేది. వర్షం పడింది కాబట్టి ఆకు బాగా మొలిచింది, కానీ వర్షాలు లేకపోతే ఈ ఆకు అస్సలు ఇక్కడ లేదు. లక్కీగా అయితే గోరింటాకు అయితే మాత్రం చాలా కోటర కిందే ఉందనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ కోటర ఇప్పుడు మేము ఏరుతున్న కోటరలో పైన కోటర ఒక ఆవిడ ఉందనమాట. ఆవిడ హిందీ ఆవిడ అనమాట. ఒకనొక పరిస్థితిలో మాతను గొడవ ఆడింది. చాలా కోపం వచ్చిందనమాట. కానీ కొంచెం కొంచెం హిందీతో ఆవిడని తిట్టవలసి వచ్చింది. పెద్దగా రాదు. ఇక్కడున్న డ్యామ్సింగ్లో ఎంతమంది తక్కువ వచ్చినా సరే ఆవిడ మధ్యలో దూరిపోతూ ఉంటుంది అనమాట. మొన్న అయితే మాత్రం పెద్ద వార్నింగే ఇచ్చారు ఆవిడకి. నెక్స్ట్ అయితే మేమైతే ఏరుకొని వచ్చేసాము. గోరింటాకు నేనే తీసుకొచ్చాను ఇంటికి. ఎందుకంటే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి రుబ్బుదామని, మిక్సీ కొడదామని అయితే నేనే తీసుకొచ్చి ఇంకా ప్లేట్లో అయితే వేసాను అనమాట. ఇది కూడా ఒక కవర్ వేరామన్నమాట. చాలా ఎక్కువ వేరాము, కానీ అనుకుంటాం కానీ ఎక్కువ వేరామనుకో రుబ్బితే మాత్రం కొంచెమే అవుతుంది అనమాట. మొత్తం ఏది లేదు, ఏమైనా ఉన్నాయేమో చూసేసి ఏరదామనేసి ప్లేట్లో వేసాను అనమాట. ప్లేట్లో వేసాను కానీ ఏం లేదండి. ఎందుకంటే ముగ్గురు ఆకు ఏరామన్నమాట. అలా ఆకు ఏరడం వల్ల ఏమీ లేదు, బాగానే ఉందనమాట. ఎక్కడ ఏం లేదనమాట. బాగా మిక్సీ కొట్టుకోవచ్చు. ఇలా ఉంటే తొందరగా అయిపోతుంది కూడా. ఇంకా దీనిలో ఇంగ్రీడియంట్స్ వేస్తానన్నాను కదా, దానికోసం అయితే వాటర్ పెట్టాను. కొంచెం వాటర్ తీసుకున్నాను అనమాట. ఒక పెద్ద గ్లాస్తో వాటర్ తీసుకోవాలి. తీసుకొని అందులో ఒక నిమ్మ చెక్క వేసాను అనమాట. నిమ్మ చెక్క చాలా మంచిదండి గోరింటాకులో వేసుకోవడం వల్ల. తర్వాత పటికి బెల్లం ఉంటుంది కదా, పటికి పంచదార అంటాం కదా, దాన్ని అయితే వేసుకున్నాను. తర్వాత లవంగాలును నెక్స్ట్ దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది వేసుకోవాలి. కొంచెం మనం ఏ టీ పొడి వాడుతున్నామో అదైతే వేసుకున్నాను అనమాట. దాన్ని బాగా మరగనివ్వాలండి. చూడండి, అంత వాటర్ అంతా బాగా మరిగి కొంచెం అయిందనమాట. దీనిలో వామాకు వేసుకోవాలి, కానీ వామాకు లేదండి. దాన్ని అయితే నేను స్కిప్ చేశాను. మీకు అది ఉంటే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నేనైతే ఆకంతా మిక్సీలో వేసాను అనమాట. 3 times వేసానండి ఆకు మొత్తము. ఎందుకంటే గోరింటాకు పట్టుకోదనమాట, మిక్సీ అనేది లాక్కోదనమాట. వేస్తుంటే పైకి వచ్చేస్తుంటుంది. అలా కొంచెం వాటర్ వేసుకుంటూ నలుపుకుంటూ 3 times నలిపాను అనమాట. ఆ ఇంగ్రీడియంట్స్ వేసిన వాటర్ కూడా ఇందులో వేసుకొని నలిపాను అనమాట. ఫస్ట్ ఒక్కసారి నలిపినప్పుడు అందులో వేసేసాను మొత్తము. తర్వాత 3 times నలిపేసి మొత్తం కలిపేశాను అనమాట. చూడండి, ఆల్రెడీ నేను జస్ట్ రుబ్బినందుకు నా చెయ్యి చాలా ఎర్రగా పండింది అనమాట. చాలా బాగా కనిపించింది. వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుంది, కానీ చాలా బాగా పండింది అనమాట. కాలుకు ఫస్ట్ పెట్టుకుంటానండి. నాకు ఎప్పుడు బాగా అలవాటు అనమాట. కాలుకు పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత అలా నడుచుకొని పనులు చేసుకోవచ్చు. కొంచెం డ్రై అయిపోద్ది కదా, పిల్లలు వచ్చేలోపు పెట్టుకున్నాం అనుకో వాళ్ళు వచ్చేలోపు కొంచెం డ్రై అవుతుంది, పెద్దగా కిందన కూడా అంటది అనమాట. ఈలోపు వాళ్ళు వచ్చేలోపు నేను 2 కాళ్ళకు పెట్టేశాను. పెట్టేసిన తర్వాత చేయికి పెట్టి వాళ్ళు అన్నం తినేసి గిన్నెలు అన్నీ దోమేసిన తర్వాత చేయికి పెడదామని చేయికి పెట్టాను అనమాట. కాలు 2 అయిపోయిన తర్వాత చేయికి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఒక చెయ్యి ఏకము ఎర్రగా అయిపోయింది కదా, ఎర్రగా అయిపోవడం వల్ల ఇంకో చేయికి పెట్టుకున్నాను అనమాట. ఒక చేయికి మాత్రం పెట్టుకున్నాను. ఆల్రెడీ చేయికి ఎర్రగా ఉంది. ఆల్రెడీ రుబ్బిన చేయికి అయితే ఎర్రగా ఉంది, చాలా ఎర్రగా ఉందనమాట. నేను ఈ ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల చాలా బాగా పండిందనమాట. జస్ట్ 15 minutes ఉంచానమాట. నేను 15 minutesలోనే చాలా బాగా ఎర్రగా పండిందనమాట. జస్ట్ తీసేసాను. ఇంకా దీనికి నూనె అప్లై చేసినా సరే, వ్యాజలైన అప్లై చేసినా సరే ఇంకా ఎర్రగా పండుతుంది. కానీ నేను ఎందుకు అవన్నీ అప్లై చేయనండి. అవన్నీ వీడియోలు చూపిస్తారు, కానీ నేను అవన్నీ అప్లై చేయలేదు. జస్ట్ తీసేసిన 15 నిమిషాలే ఉంచాను. ఎందుకంటే బయట మార్కెట్కి వెళ్ళాలి, ఇంకా గిన్నెలు ఉన్నాయండి, గిన్నెలు కూడా తోమాలి. అందుకని నేను 10 నిమిషాలు ఉంచేసి 15 minutesలో తీసేసాను అనమాట. కాలు కూడా చూడండి ఎలా వండిందో. మనము ఈ ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, తీసినప్పుడు ఈ కలర్ అయినా వచ్చింది.